It's a pleasure to introduce Mr. U. Tirupati Rao, Marketing Head of Direct Sales at Power9 Herbals, awarded the Excellence in Herbal Products for Holistic Health for his outstanding work. Please give him a huge round of applause, everyone. ఈ సముద్రం లోతెంత? ఏంటి? లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెలియకపోయినా దిగేద్దాం.
It's a pleasure to introduce Mr. U. Tirupati Rao, Marketing Head of Direct Sales at Power9 Herbals, awarded the Excellence in Herbal Products for Holistic Health for his outstanding work. Please give him a huge round of applause, everyone. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for, isn't it beautiful? It's got my head all up in the clouds. I think I found it now. ఊటీలో కర్ణాటక ఘాటులు మేఘాలు మన పై నుంచి వెళ్తున్నాయి. వ్యూ ఎక్సలెంట్ గా ఉంది. Coming down, I don't gotta worry about a single thing. I can feel the light coming down on me. Sunshine on my face, I got sunshine on my face. I don't gotta care in the world right now. Higher than the ceiling, breaking through the clouds. Sunshine on my face, I got sunshine on my face. Yeah, I got sunshine. I got sunshine. I
got sunshine. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ ఉదయ్ కిరణ్. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో కన్ఫర్మ్ చేయండి. జూమ్ స్టార్ట్ చేస్తాను. సార్ క్లియర్గా ఉంది సార్? క్లియర్ అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అండి. లేట్ లేకుండా జూమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే అండి, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ ఉదయ్ కిరణ్ ఫ్రమ్ పవర్9 హెర్బల్స్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు. ఇది మన ఇండియా కంపెనీ, మన తెలుగు కంపెనీ, మన ఆంధ్ర కంపెనీ, మన గుంటూరు కంపెనీ. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న కంపెనీ, ఒక మేనేజ్మెంట్ సపోర్ట్గా ఉన్న కంపెనీ, ఒక ఎండి సార్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వగలిగినటువంటి సపోర్ట్ ఉన్నటువంటి కంపెనీ. అలాగే 4.5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న కంపెనీ. రేపు సెప్టెంబర్ 9న 5th యానివర్సరీ కండక్ట్ చేసుకోబోతున్నటువంటి కంపెనీ. ఇంతవరకు ఒక పేఅవుట్ కానీ ఒక ప్రొడక్ట్ డిస్పాచ్ కానీ పెండింగ్ లేకుండా విజయవంతంగా నడుపుతున్న కంపెనీ. 4 ప్రొడక్టులతోటి ఆరంభించి 60 ప్రొడక్టుల వరకు అభివృద్ధి చేసుకున్న కంపెనీ. అలాగే 60 ప్రొడక్టుల్లో ఒక 50,000 క్వాంటిటీ సేల్ చేసినప్పటికీ మార్కెట్ నుంచి ఒక్క ప్రొడక్ట్ కూడా రిజల్ట్ రాకపోవటం కానీ సైడ్ ఎఫెక్ట్లు రావటం కానీ జరగలేదు. అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ని మెయింటైన్ చేసే క్వాలిటీ మేనేజ్మెంట్ ఉన్నటువంటి కంపెనీ. అలాగే ప్రతి ప్రొడక్ట్ ప్రైస్ సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంచుతూ అద్భుతమైన రిజల్ట్స్ ని ఇస్తూ, అలాగే ప్లాన్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ప్రతి సామాన్యుడు గెలిచే విధంగా ఉంచుతూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ గెలిచే విధంగా తయారు చేసినటువంటి ప్లాట్ఫామ్ పవర్9 హెర్బల్స్. అలాగే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తూ మంత్లీ హాల్ మీటింగ్స్, వీక్లీ ట్రైనింగ్స్, డైలీ జూమ్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, గ్రూప్ మీటింగ్స్, లీడర్కి ₹1 బడ్డెన్ లేకుండా అన్ని కంపెనీ ఖర్చులతోటే కండక్ట్ చేస్తున్నటువంటి కంపెనీ పవర్9 హెర్బల్స్. ఒక లీడర్ కావాల్సిన మోరల్ సపోర్ట్ అంతా కూడా ఒక ప్రాపగాండా మెటీరియల్ కానీ, ఒక ప్లాన్ బుక్ అయినా, ప్రొడక్ట్ బుక్ అయినా, ఒక బ్యాడ్జీ అయినా, విజిటింగ్ కార్డ్ అయినా, ఒక సర్టిఫికెట్ అయినా, ఒక రికగ్నైజేషన్ అయినా, అలాగే నలుగురిలో గుర్తింపు అయినా, అలాగే కావాల్సినటువంటి మీటింగ్స్ అయినా, ₹1 ఖర్చు లేకుండా పాంప్లెట్స్ అయినా, అన్ని కూడా ఒక లీడర్ మీద బడ్డెన్ లేకుండా లీడర్ గెలవటానికి కావాల్సిన మోరల్ సపోర్ట్ అంతా ఇస్తున్నటువంటి టాప్ మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈజ్ పవర్9 హెర్బల్స్. సో అటువంటి ప్లాట్ఫామ్ లో మీకు అవకాశం వస్తే గనక తప్పకుండా వదులుకోకుండా అత్యంత వేగంగా జర్నీ చేయడానికి ఆరంభించండి. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో ఒక 1000 మంది కోటీశ్వరులను తయారు చేయాలనేదే కంపెనీ యొక్క దృఢ సంకల్పం. దానికి కావాల్సిన అన్ని విషయాలు కూడా కంపెనీ మీకు అనుకూలంగా చేసుకుంటూ వెళ్తూ ఉంది. మీరైనా ఏదైనా సరే ఆ కంపెనీలో డెసిషన్ తీసుకోవాలంటే ప్లాన్ ఏంటి, బైనరీయా, యూని లెవెలా, ఎన్ని లెవెల్స్, ఈ కాదు మీరు తెలుసుకోవాల్సింది. ఫస్ట్ మేనేజ్మెంట్ స్టెబిలిటీ ఏంటని తెలుసుకోండి. ఆ స్టెబిలిటీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. రెండోది ప్రొడక్ట్స్ ఎలాగున్నాయి, రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నాయా లేదా, అలాగే మీకు కామన్ మ్యాన్కి అందుబాటు ధరలో ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కరికి మనం రీచ్ అవ్వగలమా లేదా అనేది తెలుసుకోండి.
ప్లాన్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి, ప్లాన్ ఎలా ఉందో తెలుసుకోండి, అలాగే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా లేదో తెలుసుకోండి. అలా ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా పేఅవుట్ ఎలా ఉంది, ప్రొడక్ట్ డిస్పాచ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత స్టెప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ కుదిరిన ప్లాట్ఫామ్ లో మీరు గనక జర్నీ చేయగలిగితే తప్పనిసరిగా మీరు కోటీశ్వర్లు అవడానికి చాలా తేలిగ్గా అవడానికి అవకాశం ఉంటది. అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళు గెలవడానికి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కంపెనీ చాలా స్పష్టంగా అందరికి తెలియజేస్తూ అందుబాటులో ఉంచుతూ ఆ మంచి సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్తూ ఉంది. మరి అటువంటి ప్లాట్ఫామ్ లో మరి మనం కూడా గెలవాలంటే మనం ఏం చేయాలి? కనీసం ఒక 5 సంవత్సరాలు ఆ సిస్టమ్ తో పనిచేయగలగాలి. అంటే 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి ప్లాట్ఫామ్ మారుతా ఉంటే, కంపెనీలు మారుతా ఉంటే గెలవం. ఎప్పుడైనా సరే అద్భుతాలు చేయాలంటే కొంతకాలం జర్నీ చేయాలి. 3 రోజులకి, 6 రోజులకి మారుతా ఉంటే అద్భుతాలు చేయం, అప్పులు పాలు చేస్తా ఉంటాం. అలా కాకుండా ఒక 5 సంవత్సరాలు మీరు కనుక ఒకే ప్లాన్ లో, ఒకే కంపెనీలో, ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక 1200 ప్లాన్ ప్రెజెంటేషన్స్, 10,000 పని గంటలు, 1000 వరుస పని దినాలు గనక పని చేయగలిగితే తప్పనిసరిగా అద్భుతాలు చేయగలుగుతారు. ఆ తర్వాత మీ జీవితంలో ఆ డబ్బు గురించి ఎత్తుక్కునే అవసరం ఉండదు. మీకు అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బు దొరుకుతూ ఉంటది. ఒక సొంత ఇల్లు, కారు, బంగారము, సంఘంలో పరపతి, కీర్తి ప్రతిష్టలు, అలాగే ఒక రికగ్నేషన్ ఉంటది. పిల్లలకు కావాల్సిన ఇవ్వగలుగుతారు. ఆ రోజు అప్పులు బెడద ఒత్తిళ్లు ఏమి ఉండవు. సో అలా ఒక 5 సంవత్సరాలు పనిచేయగలిగితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అది 5 సంవత్సరాలు కూడా నేను బయటికి వెళ్ళి ఒక జాబులోనో, ఒక సొంత వ్యాపారంలో చేస్తానంటే జరగకపోవచ్చు. కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో, ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇటువంటి అంశాలన్నీ కలిసినటువంటి ఒక మేనేజ్మెంట్ అందుబాటులో ఉండి, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండి, ప్రొడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ఉండి, సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండి, ఒక ప్లాన్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని సామాన్యుడు గెలవగలిగే విధంగా ఉండి, అలాగే మీకు ఒక ఒక ప్రొడక్ట్ సరైన టైంలో డిస్పాచ్ చేస్తూ, పేఅవుట్ సరైన టైంలో ఇస్తూ, అలాగే చక్కగా అన్ని విషయాలు ఏదైతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, మీటింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, డైలీ జూమ్ మీటింగ్స్ కానీ, ఒక ప్రాపగాండా మెటీరియల్స్ కానీ అన్ని కూడా చక్కగా లీడర్కి ₹1 ఖర్చు లేకుండా ఇస్తూ ఇటువంటి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు తప్పనిసరిగా దాంట్లో ఒక 5 సంవత్సరాలు జర్నీ చేయండి. మనం ఎందుకు అసలు ప్లాట్ఫామ్ చేంజ్ అవుతా ఉంటామంటే ఇవన్నీ లేకనే. ఒక చోట ప్రొడక్ట్ సరిగా పనిచేయదు, ఒక చోట ప్రొడక్ట్ పనిచేసినా మనకి అందుబాటు ధరలో ఉండదు, లేదా ఆ ప్రొడక్ట్ సరైన టైంలో డిస్పాచ్ చేయరు, లేదా ఆ ప్రొడక్ట్ డ్యామేజ్ డిస్పాచ్ అయినా పట్టించుకునే వాళ్ళు ఉండరు, లేదా ఒక పేఅవుట్ సరిగా ఉండదు, లేదా ఒక మోరల్ సపోర్ట్ ఉండదు, ఒక లీడర్ సపోర్ట్ ఉండదు. ఒక మీటింగ్స్ పెట్టాలంటే మన జేబులో తీసి పెట్టాలి. ఒక ₹500 సంపాదిస్తే 2,000 ఖర్చు పెట్టాలి. ఒక మేనేజ్మెంట్ అందుబాటులో ఉండదు, కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు, ఉన్నా మనం వెళ్ళలేం, మనకు అందుబాటులో ఉండదు, మనకు కావాల్సింది చెప్పుకోలేం, మన ఆలోచనలు ఎవరితో పంచుకోలేం. అలాగే మనం మీటింగ్స్ పెట్టాలంటే జేబులో తీసి పెట్టాలి, లేదా ఒక ఎండి గారినో లేదా మేనేజ్మెంట్ చూడాలంటే ఒక యానివర్సరీ మీటింగ్ లో తప్ప ఇంకెప్పటికీ ఉండలేం. ఒక 1000 మందిలో చప్పట్లు కొట్టడం తప్ప డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మనం చేయలేం. బట్ ఇక్కడ అవన్నీ లేకుండా సామాన్యుడు ప్రతి ఒక్కళ్ళు మేనేజ్మెంట్ అందుబాటులో ఉన్నారు, చక్కగా మేనేజ్మెంట్ అందుబాటులో ఉన్నారు. సో ఇవన్నీ కలిసిన ప్లాట్ఫామ్ లో ఒక 5 సంవత్సరాలు కనుక మనం పని చేయగలిగితే, ఒక సంవత్సరం టీం ఫామ్ చేయడానికి సరిపోద్ది. ఆ తర్వాత 4 సంవత్సరాలు వాళ్ళతో పని చేసుకుంటే అద్భుతాలు చేయగలుగుతాం. అలా ఒక 5 సంవత్సరాల్లో మనం రిటైర్మెంట్ తీసుకోవచ్చు, మనకు కావాల్సిన ఏర్పరచుకొని. అలా ఒక 5 years కనుక జర్నీ చేయగలిగితే తప్పనిసరిగా ఒక జీవితానికి కావాల్సినంతా కూడా సంపాదించుకోవచ్చు. అటువంటి 5 సంవత్సరాలు పనిచేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ బయట లేక కొన్ని సంవత్సరాలు మన జీవితం టైం వేస్ట్ అవుతా ఉంటుంది. కానీ ఒక ఇటువంటి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు పవర్ 9 హెర్బల్స్ అనేది ఖచ్చితంగా మనకు కావాల్సినవన్నీ ఇవ్వటానికి కావాల్సిన అనుకూలంగా అన్ని రకాల అంశాలని ఇవ్వటం జరుగుతుంది. సో అటువంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక 5 సంవత్సరాలు కనీసం జర్నీ చేయడానికి అందరూ కూడా సిద్ధపడండి. అలాగే మీకు ఇక్కడ మరి ఒక 5 సంవత్సరాలు పనిచేయాలి, కొంత సంపాదించుకోవాలి, ₹1 2 కోట్లు సంపాదించుకోవాలి. దానికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ వాడాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని కనీసం 10 మందికి తెలియజేయగలగాలి. మనం చేస్తున్న పని కనీసం 10 మందికి తెలియజేయలేకపోతే మనం ఎప్పటికీ విజయాన్ని సాధించలేము. మనం ఒక షాప్ పెడితే తీసుకెళ్ళి ఒక 5వ అంతస్తులో ఏం పెట్టుకోం, ఒక పెంట్ హౌస్ లో అలా పెట్టుకోం, మంచి లొకేషన్ లో అందరూ వచ్చేళ్ళే విధంగా పెట్టుకుంటాం. మరి అలాగే ఒక 10 మందికి తెలియజేసే విధంగా మనం
పని చేయగలిగితే తప్పనిసరిగా అద్భుతాలు చేస్తాం. అలాగే మనం ఆ, ఇక్కడ మనకి ఎంత చదువు ఉన్నా, అనుభవం ఉన్నా, డబ్బున్నా, లేకపోతే వేరే రంగాల్లో దిగ్గజాలమైనప్పటికీ కూడా ఈ రంగంలో ఈ ప్లాట్ఫామ్ మీద ఒక 2 పనులు చేస్తేనే మనం విజయాలు సాధించగలుగుతాం. ఈ 2 పనులు చేయకుండా మనం ఎన్ని రకాల పనులు చేసినా గెలవం. ఆ 2 పనులు చేసి ఉంటే మనకి అసలు ఏమీ తెలియకపోయినా, ఒక ప్రొడక్ట్ ప్రజెంటేషన్ తెలియకపోయినా, ఒక ప్లాన్ ప్రజెంటేషన్ తెలియకపోయినా మనం గెలవగలుగుతాం. ఏంటి ఆ 2 పనులు అంటే, ఒకటి ఎక్కువ మందిని రిఫర్ చేయగలగటం, 2 ఎక్కువ మీటింగ్స్ కి వాళ్ళని అటెండ్ చేయించడం. ఒకటి ఎక్కువ మందిని రిఫర్ చేయడం, 2 ఎక్కువ మీటింగ్స్ కి వాళ్ళని అటెండ్ చేయించడం. అంటే ఒక టీ తాగడానికి కూడా డబ్బులు లేని వ్యక్తి ఇదే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకే కంపెనీలో ఎక్కువ కాలం జర్నీ చేసి ఒక హెలికాప్టర్ కొనుక్కునే స్థాయికి ఎదిగారంటే వాళ్ళు చేసిన పనులు కూడా 2. 1000 మందిని రిఫర్ చేశారు, వాళ్ళని 1000 మీటింగ్స్ అటెండ్ చేయించారు, అంతే, వేరే ఏం లేదు. సో ఎక్కువ మందిని రిఫర్ చేయాలి, ఎక్కువ మీటింగ్స్ కి వాళ్ళని అటెండ్ చేయించాలి. ఒక 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినట్టుగా ఒక 5 సంవత్సరాలు ఈ పని మనం చేయగలిగితే తప్పనిసరిగా అద్భుతాలు చేయగలుగుతాం, విజయాలను సాధించగలుగుతాం. అలాగే మనం మనకున్న ఒకే ఒక్క జీవితానికి దానికి కావాల్సిన అన్ని సంపాదించుకోవడానికి ఒక జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఎంచుకొని జర్నీ చేస్తూ ఉంటాం. అటువంటి జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ కన్నా కూడా అత్యుత్తమమైన ప్లాట్ఫామ్ గా, వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ గా పవర్ 9 హెర్బల్స్ ని ఎంచుకొని జర్నీ చేయొచ్చు. అది ఎందుకనేది మీకు జూమ్ అయ్యేటప్పటికి మీకు అర్థం అవుతుంది, 1 అవర్ అయ్యేటప్పటికి. అలాగే మనం ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ఒక హిస్టరీ క్రియేట్ చేసే విధంగా ప్రయాణం చేసుకుంటా వెళ్తున్నాం, దినదినాభివృద్ధి చేసుకుంటా వెళ్తున్నాం. ఈ కంపెనీ ఆరంభించేటప్పుడే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళడానికి ఏం కావాలో అవన్నీ చేసుకొని ఆరంభించిన కంపెనీ. అలాగే ఐపీలో కూడా మనకు అప్రూవల్ వచ్చింది. మరి రాబోయేటటువంటి నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో మంచి టర్న్ ఓవర్ చేయగలిగితే 2030కి మేబీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళబోతున్నాం, ఒక ఐపీయూ లిస్ట్ అవ్వబోతున్నాం, ఒక ఎన్ఎస్సి బిఎస్సి లిస్టింగ్ అవ్వబోతున్నాం, ఒక షేర్ సెలెక్ట్ చేయగలుగుతున్నాం. రాబోయేటటువంటి ఆ విధంగా దినదినాభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. దానికి కావాల్సిన ప్లాన్స్ అప్గ్రేడ్ చేసుకొని, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ పెంచుకొని, అలాగే డైలీ మీటింగ్స్ చేసుకుంటూ చక్కగా అందరికీ అందుబాటులో ఉంటూ వెళ్తున్నాం. అలాగే 2035కి పవర్ 9 హెర్బల్స్ లో డైలీ ₹1,00,000 నుంచి ₹1,00,00,000 సంపాదించే వ్యక్తులు ఉంటారు. అలాగే బిలినియర్స్ ఉంటారు. ఎందుకనేది ఈ 1 అవర్ జూమ్ ప్లాన్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే మనకున్నటువంటి 60 ప్రొడక్ట్స్ మనం చెప్పుకోలేక డైలీ ఒక ప్రొడక్ట్ గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈరోజు సండే కొంచెం లేజర్ టైం ఉంటుంది కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి 40 ప్రొడక్ట్స్ గురించి బ్రీఫ్ గా మీకు ఒక 15 minutes లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకున్నటువంటి ప్రొడక్ట్స్ లో మేజర్ ప్రొడక్ట్స్ టాప్ 9 ప్రొడక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని, దానికి మళ్ళీ ఒక 10 జూమ్ స్పీకర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఎవ్రీడే ఒక స్పీకర్ మాట్లాడే విధంగా కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో దాన్ని 10th నుంచి మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈలోపు మీరు నేర్చుకోండి జూమ్ స్పీకర్స్. సో అది సెల్ న్యూట్రిషన్ తీసుకుంటే స్టెమ్ సెల్ సెగ్మెంట్ లో మనకి అత్యుత్తమైనటువంటి ప్రొడక్ట్. స్టెమ్ సెల్ మీకు తెలిసిందే, మానవుడికి వచ్చేటటువంటి 200 రోగాలైనా సరే దాన్ని నయం చేయగలిగిన శక్తి కలిగింది. అంటే ప్రతి కణం మీద పనిచేయగలుగుతుంది కాబట్టి శరీరంలో ప్రతి దాన్ని మనం క్లియర్ చేసే విధంగా పనిచేస్తూ ఉంటది. మార్కెట్ లో మీకు దొరికే స్టెమ్ సెల్ అన్ని ప్రొడక్ట్ల కన్నా మనది 2 రెట్లు అదనంగా పనిచేస్తుంది. ఎందుకనంటే వాళ్ళ 8 లేక 9 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మనది 18 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అలాగే సెల్ న్యూట్రిషన్ ప్లస్ అయితే 21 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అలాగే మీకు వాళ్ళ 2 గ్రాముల సాసెట్ ఉంటే మన 3 గ్రాములు 5 గ్రాముల సాసెట్ ఉంటాయి. వాళ్ళ ఒక బాక్స్ కి 20 సాసెట్లు ఉంటే మనది 30 సాసెట్లు ఉంటాయి. అలాగే వాళ్ళది 10,000 mg లేక 20,000 mg ఉంటే మనది 50,000 mg 60,000 mg ఉంటాయి. అలాగే మనకు వచ్చేసరికి హై క్వాలిటీ ఫర్మెంటేషన్ మీరు చూసుకుంటే వేరే వాళ్ళు 2 రోజులు ఓపెన్ చేసి పక్కన పెడితే గడ్డ కడతా ఉంటాయి. మనది 12 రోజులు పక్కన పెట్టినా గడ్డ కట్టలేదు, అంత హై క్వాలిటీ ఫర్మెంటేషన్ లో ఉంటుంది. సో అందువల్ల మీకు వేరే స్టెమ్ సెల్ ప్రొడక్ట్లు అన్నిటికన్నా కూడా మనది 2 రెట్లు అదనంగా పనిచేస్తుంది. సెల్ న్యూట్రిషన్ వచ్చి 18 ఇంగ్రీడియంట్స్ తోటి ఉంటది. 7,500 ఎంఆర్పి ఉంటే 2,500 డిపితో 25 పీవీతో ఉంటది. అలాగే సెల్ న్యూట్రిషన్ ప్లస్ అయితే 21 ఇంగ్రీడియంట్స్ తో ఉంటుంది. 7,500 ఎంఆర్పి అంటే 3,000 డిపి 30 పీవీతో ఉంటుంది.
అలాగే మీకు పవర్ 9 ఏబిసి మనకి ఉమెన్స్ కి చాలా అద్భుతమైన ప్రొడక్ట్. యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తో పాటు మిల్లెట్ హెల్త్ మిక్స్ ఉంటుంది. ఉమెన్స్ గైనకాలజీ ప్రాబ్లం క్లియర్ అవడానికి కానీ, హెల్తీగా ఉండడానికి కానీ, అలాగే జెంట్స్ అయినా సరే ఉమెన్స్ అయినా సరే వీక్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే తిరిగి స్ట్రాంగ్ గా అవడానికి బాగా పనిచేస్తుంది. ఇది 900 గ్రామ్స్ వచ్చి 3500 ఎంఆర్పి, 3000 డిపి, 30 పివి ఉంటుంది. అలాగే స్లిమ్ షేక్ చక్కగా అందరూ కూడా మంచి అద్భుతమైన రిజల్ట్స్ చూస్తున్నారు. ఒక న్యూట్రిషనల్ డైట్ ఇది. ఒక ఫ్యాట్ బర్నర్ కాదు. చక్కగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ క్లియర్ చేసి బ్యాడ్ ఫ్యాట్ ఉంటే క్లియర్ చేస్తుంది, గుడ్ ఫ్యాట్ ని ఎక్కువ పెంచుతుంది. కాబట్టి అండర్ వెయిట్ వాళ్ళైతే వెయిట్ గెయిన్ అవుతారు, ఒబిసిటీ వాళ్ళైతే వెయిట్ లాస్ అవుతారు. చక్కగా వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి అవయవాలు దెబ్బతినకుండా చక్కగా వెయిట్ లాస్ కూడా నెలకు ఒక 3 కేజీల వరకు, రోజుకు ఒక 100 గ్రాముల వరకు తగ్గుతారు. అంతకు మించి కిడ్నీ మీద బర్డెన్ కూడా ఇవ్వకూడదు. ఒక 1 ఇయర్ కనుక 360 రోజులు 20 టిన్స్ కనుక వాడగలిగితే చక్కగా ఒక 30 కేజీల వెయిట్ లాస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి అవయవాలు దెబ్బతినకుండా చక్కగా తగ్గుతారు. ఒక 30 కేజీలు వేస్ట్ కనుక మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతే ఒక కొన్ని మందులు పడాల్సిన అవసరం కూడా రాకుండా పోద్ది, కొన్ని వ్యాధులు రాకుండా పోతాయి, చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటది. అలాగే ఆ ఇది ఫ్యాట్ బర్నర్ కాదు కాబట్టి ఒకసారి ఫ్యాట్ బర్నర్స్ అయితే మళ్ళీ రూట్ కాజ్ సొల్యూట్ అవ్వదు, ఫ్యాట్ మాత్రం బర్న్ అవుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి వాడటం ఆపేశాక మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంటారు. కానీ ఇదేమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంతా సెటరేట్ చేసి బాడీ అంతా సెటరేట్ చేసింది కాబట్టి ఆ రూట్ కాజ్ కూడా సొల్యూట్ చేయగలుగుతుంది. కాబట్టి తిరిగి మళ్ళీ ఇది వాడటం ఆపేసినా కూడా వెయిట్ గెయిన్ అవ్వరు అనమాట. సో అది చక్కగా వాడుకోవచ్చు. అలాగే 1 డబ్బా 2 డబ్బాలు కాకుండా కొంచెం ఒక 5 టిన్స్ 10 టిన్స్ మీరున్న వెయిట్ ని బట్టి, ఒక ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 1 ఇయర్ పాటు పడితే 30 కేజీస్ వరకు తగ్గుతారు. ఒక నెలకు ఒక 3 కేజీల వరకు గ్యారెంటీగా తగ్గుతున్నారు. అలాగే ఇది వచ్చి 500 గ్రాముల ప్యాకెట్, 3500 ఎంఆర్పి, 2500 డిపి, పివి వచ్చి 25 అనమాట. సిబక్త్రిన్ క్యాప్సూల్స్ ఇది, ఇందులో ఒమేగా 3, 6, 7, 9 ఉంటది. చక్కగా ఇమ్యూనిటీకి, అలాగే మనకి గుండె పనితీరుకి, బ్రెయిన్ పనితీరుకి, జుట్టు పెరగటానికి ఇలా పనిచేస్తుంది. ఇది 60 క్యాప్సూల్స్ వచ్చి ఎంఆర్పి 2500, డిపి 1500, పివి 15 ఉంటుంది అనమాట. అలాగే నారీ కేర్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్, ఉమెన్స్ అందరూ వాడుకోదగిన ప్రొడక్ట్. ఉమెన్ కి వచ్చే గైనకాలజల్ ప్రాబ్లమ్స్ అన్ని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీరియడ్ ఓవర్ బ్లీడింగ్ కానీ, తర్వాత స్టెయిన్ అవ్వటం, స్టమక్ పెయిన్ రావటం. ఇప్పుడు మన అమ్మమ్మల కాలంలో పీరియడ్ టైంలో స్టమక్ పెయిన్ రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల. అది తిరిగి ఫుల్ఫిల్ చేయడం వల్ల ఆ కడుపులో నొప్పి రాదు. అలాగే ఇప్పుడు ఎక్కువ మంది ఉమెన్స్ కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేసి గడ్డలు ఉన్నాయి, గర్భసంచి తీసేయాలంటున్నారు. ఆ గడ్డలన్నీ కూడా నారీ కేర్కి బాగా కరిగిపోతాయి. ఎంతలో గడ్డ అయినా కరిగిపోతుంది. మాకు ఉన్న టెస్ట్ మోనిటర్స్ అయితే 7 సెంటీమీటర్ల గడ్డ కూడా, అంటే ఒక గుండ్రాయంత గడ్డ కూడా కరిగిపోయింది అనమాట. అలాగే రొమ్ములో ఉన్న గడ్డలు కూడా, అంటే ఒక 3 సెంటీమీటర్లు ఉన్న గడ్డ కూడా కరిగిపోయింది. అలాగే డొక్కలో ఉన్న గడ్డలు, వీపులో ఉన్న గడ్డలు, మగవాళ్ళకు కూడా సరే లుపోమాలు కానీ ఇవన్నీ కూడా కరుగుతున్నాయి అనమాట. సో చక్కగా చేతుల మీద ఉన్న గడ్డలు, వీపు మీద ఉన్న గడ్డలు అన్నీ కూడా కరిగిపోతున్నాయి. సో అలా గడ్డలన్నీ ఉంటే మీరు హాస్పిటల్స్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవాలని అవసరం లేదు. నారీ కేర్ మీకు సర్జరీ చెప్పినా సరే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నారీ కేర్ వాడుకుంటే చాలు, కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది డే 1 నుంచే. మీకు ఇంకొక 3 రోజులు 2 రోజులు సర్జరీ చేయకపోయిన ఇబ్బంది వద్దన్నా సరే మీరు వచ్చి నారీ కేర్ వాడుకోవచ్చు. అలాంటి టెస్ట్ మోనిటర్స్ మనకి ఉన్నాయి, చాలా చక్కగా వాడుకోవచ్చు. ఇది ఎంఆర్పి వచ్చేసరికి 1/2 లీటర్ బాటిల్ 600, డిపి ప్రైస్ 400, 4 పివి. ఒక 10 బాటిల్స్ వాడేటప్పటికి 7 సెంటీమీటర్ల గడ్డ కూడా పూర్తిగా కరిగిపోయింది. కడుపుల నొప్పి అయితే మీకు 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి తగ్గిపోద్ది అనమాట. సో 10 బాటిల్ కలిపి మీకు డిపిలో 4000 కూడా కాదు, ఒక ఎంఆర్ఐ స్కాన్ అంతా కూడా కాదు. అది రీపర్చేజ్లో అయితే 3000 అవుతుంది. చక్కగా వాడుకోవచ్చు. ఎక్కువ మందికి తెలియజేసుకోండి. అలాగే గుండెకి అంటే వ్యాక్సిన్ తర్వాత గుండె దడలు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ గుండె దడలు కూడా తగ్గుతున్నాయి. అలాగే పేగంతా కూడా క్లీన్ చేసి ఫ్రీ మోషన్ చేసిద్ది అనమాట, ఫ్రీ డైజెషన్ చేసిద్ది. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ కూడా సపోర్ట్ ఉండటం వల్ల చాలా కాలం నుంచి నడువు నొప్పులు కూడా తగ్గిపోతున్నాయి అనమాట. సో అలా అంత అద్భుతంగా నారీ కేర్ పనిచేస్తుంది. యాక్చువల్గా ఈ నారీ కేర్ మీరు తీసుకుంటే వేరే కంపెనీలో 3000 కూడా ఉంటుంది అనమాట. సో మనది 400కి ఇవ్వడం జరిగింది. చాలా మన అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో అద్భుతమైన రిజల్ట్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. రెనాక్స్ 9 వచ్చి మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ కి, అలాగే చక్కగా
మనకి ఇప్పుడు ఎక్కువ స్క్రీన్ టైం చూస్తే బ్రెయిన్ కొంచెం బాగా డిస్టర్బ్ గా ఉంటుంది. ఎక్కువ మందికి న్యూరాన్స్ డ్యామేజ్ అవటం, బ్రెయిన్ ఫంక్షన్ ఇబ్బందిగా ఉండటం, పిల్లలకైతే కనుక మీకు ఎక్కువ ల్యాప్టాప్స్ కి గేమ్స్ కి అడిక్ట్ అవటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా జరగట్లేదు. అటువంటి బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది. అలాగే బీపీకి బాగా పనిచేస్తుంది, మైగ్రేన్ కి డే 1 నుంచి పనిచేస్తుంది, ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది, చక్కగా అలా వాడుకోవచ్చు. అలాగే హెల్త్ బెనిఫిట్స్, సారీ, మనకు వచ్చరికి బీ బెటర్ ప్లస్ వచ్చరికి డయాబెటిక్ అన్నమాట. డయాబెటిక్ అద్భుతమైన ప్రొడక్ట్, అసలు డయాబెటిక్ రివర్స్ అవుద్ది. బీ బెటర్ ప్లస్ వాడుతూ ఉంటే మీరు వాడేటటువంటి ఫార్మాస్యూటికల్స్ ఇంగ్లీష్ మందులు ఆపేసుకోవచ్చు. అయితే డే 1 నుంచి కాదు, మీరు వాడే డోసును బట్టి గ్రాడ్యువల్ గా క్రమేపీ తగ్గించుకుంటూ రావచ్చు. ఒక 250 mg 500 mg వాళ్ళు అయితే వారం 10 రోజులకి ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసుకుంటున్నారు. కొంచెం ఎక్కువ డోసులు వాడేవాళ్ళు, ఇన్సులిన్ వాడేవాళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది. ఒకేసారి కాకుండా నెలకు కొంచెం తగ్గించుకుంటూ రావచ్చు. మీరు వాడే విధానాన్ని బట్టి, మీ శరీరంలో వచ్చే స్పందన బట్టి మీరే తగ్గించుకుంటారని రావచ్చు, లేదా మీ డాక్టర్ గారే తగ్గించేస్తారు మీకు వచ్చే గ్లూకోజ్ రిపోర్ట్స్ని బట్టి. అలాగే ఇది వాడుతూ ఉంటే ఒక 90 రోజులు, ఒక 2-3 నెలలు అయ్యేటప్పటికి, కొంతమందికి అయితే 1 నెల అయ్యేటప్పటికే నైట్ ఊరకు ప్యాస్కు లేకటం ఆగిపోతుంది, ప్యాస్ వచ్చిన ఆపుకోగలుగుతున్నారు, ఆకలి కొండగలుగుతున్నారు. ఒక 2-3 గంటల ఆహారం లేట్ అయినా చెమటలు పట్టడం, దడ రావటం ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి. చాలా ఇంకోటి ఏంటంటే, మనకి ఎక్కడైనా సరే షుగర్ పెరిగితే మందులు ఉండవు, కానీ షుగర్ తగ్గితే మందులు ఉండవు. షుగర్ డౌన్ అయితే ఇది రెండింటికి పనిచేస్తుంది. పాంక్రియాస్ లో ఉన్న ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ రెండింటిని రెగ్యులేట్ చేసి మీకు ఇన్సులిన్, గ్లూకాన్ హార్మోన్ రెండింటిని ప్రొడ్యూస్ చేసే విధంగా సపోర్ట్ చేసి చక్కగా షుగర్ అప్ అవ్వకుండా, డౌన్ అవ్వకుండా కాపాడుతుంది. మీకు దీని గురించి సపరేట్ ఒక 50 నిమిషాల సబ్జెక్టే మీకు జూమ్ రికార్డింగ్ యూట్యూబ్ లో పెట్టాను, కావాలంటే స్టడీ చేసుకోండి. ఇది 90 టాబ్లెట్లు, ఎంఆర్పి వచ్చి 999 రూపాయలు, డిపి 900, పివి 9, 90 క్యాప్సూల్స్ వస్తాయి. మీరు డైలీ ఇంగ్లీష్ మెడిసిన్ ఒక టాబ్లెట్ వాడేవాళ్ళైతే ఒకటి సరిపోద్ది, 2 వాడేవాళ్ళు అయితే 2 వాడుకోండి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. చక్కగా అలా మీకు 45 రోజులు కానీ 90 రోజులు కానీ వస్తాయి. రేట్ కూడా మనకి రీజనబుల్ గా ఉంటుంది. అలాగే ఆర్థో హీరో, ఈ రోజుల్లో సూర్యరశ్మి కింద స్పెండ్ చేయడం తక్కువైపోయి అపార్ట్మెంట్ కల్చర్ కానీ, లేదంటే ఆఫీస్ కల్చర్ కానీ, ఏసీ కల్చర్ కానీ పెరిగిపోయి సూర్యరశ్మి కింద తక్కువ ఉండి డి విటమిన్ సప్లై తగ్గిపోయి, తర్వాత డి విటమిన్ లేకపోవడం వల్ల బాడీలో కాల్షియం, మెగ్నీషియం ఉన్న పనిచేయక ఎముక అనేది పలచబడిపోతుంది. ఒకప్పుడు నాటుకోడి ఎముక అంత గట్టిగా ఉండేది, ఇప్పుడు బాయిలర్ కోడి ఎముక అంత పలచగా అయిపోయి, ఒకప్పుడు ఒక మేడ మీద నుంచి కింద పడ్డా కూడా కాలు బెనికేది కానీ ఇరిగేది కాదు. ఇప్పుడు బాత్రూమ్ లో కాలు జారినా కూడా ఇరిగిపోతున్నాయి. సో అటువంటి ఎముకలన్నీ తిరిగి గట్టి పట్టడానికి చక్కగా ఆర్థో హీరో బాగా పనిచేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటది. మీకు రోజంతా ఏదైనా పెయిన్స్ ఉన్నా, కాళ్ళు నొప్పులున్నా, మడాల నొప్పులున్నా, లేదంటే పిక్కలు పట్టేస్తున్నా, అయితే ఒక రోజు ఏదైనా బస్ ప్రయాణం ఎక్కువ చేసి నొప్పులున్నా చక్కగా ఆర్థో హీరో వాడుకోవచ్చు. మన ఊటీ ప్రయాణంలో కూడా చాలా మందికి ఆర్థో హీరో ఇచ్చాం, ఫ్రీగానే ఇచ్చాం. చక్కగా డైలీ ఆ పెయిన్ నుంచి బాగా రిలీఫ్ వచ్చింది వాళ్ళందరికీ. సో చక్కగా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చరికి 90 టాబ్లెట్స్ ఉంటాయండి. డైలీ 1 కానీ 2 కానీ వాడుకోవచ్చు, మీకు ఉన్నటువంటి నొప్పుల తీవ్రతను కానీ, లేదా మీకు ఉన్నటువంటి డైలీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటైనా వాడుకోవచ్చు. ఇది వచ్చరికి అలా వాడుకుంటా ఉంటే ఒక 3 డబ్బాలు అలా అయ్యేసరికి ఎముకలు బాగా గట్టి పడతాయి. ఆ పిక్కల నొప్పులు అన్ని కూడా మొదటి 30 days కి తగ్గిపోవడం చూస్తారు. ఎంఆర్పి వచ్చి 1150 రూపాయలు, డిపి 900, పివి 9 పివి అనమాట. గ్యాస్ గురించి మీకు మన ఫుల్ సబ్జెక్ట్ జూమ్ లో మాట్లాడుకున్నాం. అంతలో గ్యాస్ ట్రబుల్ అయినా సరే మీకు గ్యాస్ సిరప్ ఇది క్లియర్ చేస్తుంది. యాక్చువల్గా గ్యాస్ ప్రొడ్యూస్ చేసే ఆర్గానే మన బాడీలో ఉండదు, కానీ గ్యాస్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి వేళకు తినకపోవటం, 2 తినాల్సినవి కాకుండా వేరే తినటం. సో వాటి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాని గురించి సపరేట్ గా ఈ ప్రొడక్ట్ గురించి సపరేట్ జూమ్ లోనే బాగా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. సో ఇక్కడ వచ్చరికి ఎంతలో గ్యాస్ అయినా సరే మీరు ఒక 25 ml తీసుకుంటే చక్కగా పోద్ది. మీకు ఇప్పుడు మార్కెట్ లో చూస్తే 10 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి గ్యాస్ ఉంది. సో అందరికి మీరు సేల్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్స్. అర్ధరాత్రి గ్యాస్ పట్టేసి అంబులెన్స్ పిలిపించుకొని కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ పక్క నుండి గ్యాస్ సిరప్ ఇచ్చి, ఆ తర్వాత గ్యాస్ రిలీఫ్ అంబులెన్స్ వెనక పంపించే సంఘటనలు కూడా జరిగినాయి. దగ్గర కంపెనీ ఒక 13,000 బాటిల్స్ అమ్మటం జరిగింది ఇప్పటికి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంది, ఒక్కటి కూడా రిమార్క్ రాలేదు. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉన్న వాళ్ళు మార్నింగ్ 25 ml, ఈవినింగ్ 25 ml ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి. ఇది పొరగడుపున వాడేది కాదు, చక్కగా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోండి. సో చక్కగా ఒక బాటిల్కి చాలా రిలీఫ్ వస్తుంది. కానీ రూట్ కాస్ సొల్యూట్ అవడానికి ఒక 5 బాటిల్ 6 బాటిల్ వాడుకోండి.
బాగా పనిచేస్తుంది. ఇది వచ్చరికి అర లీటర్ 600 ఎంఆర్పి, 400 డిపి, పివి 4 అన్నమాట. సో ఇది ఎవరైతే జూమ్ స్పీకర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా బాగా నేర్చుకోవడానికి ఈ జూమ్ రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నాను ఈ రోజుది. సో చక్కగా అందరూ కూడా మళ్ళీ మళ్ళీ విని నేర్చుకోండి. అలాగే హనీమూన్ ప్లస్ దాంపత్య సమస్యలకు బాగా పనిచేస్తుంది. చాలా మంచి టెస్టిమోనియల్స్ ఉన్నాయి అన్నమాట దీనికి. అలాగే దీని కాంబినేషన్ పవర్ 9 ఏబిసి వాడుకున్న వాళ్ళకి, కలిపి వాడుకున్న వాళ్ళకి మంచి స్ట్రెంత్ రావడం టెస్టిమోనియల్స్ వచ్చినాయి. ఇది వచ్చేసరికి ఎంఆర్పి 1200, డిపి 750, పివి వచ్చి 7.5 అన్నమాట. చక్కగా అది వాడుకోవచ్చు. 90 టాబ్లెట్స్ వస్తాయి. ఇవి కూడా కార్డియో కేర్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఈ రోజుల్లో గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సిన్ తర్వాత కానీ, ఒబెసిటీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ ఎక్కువ ఉన్నాయి. లేదా బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, స్మోకింగ్ ఎక్కువ తీసుకోవటం, రేడియేషన్లు ఎక్కువ ఉండటం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కార్డియో ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయినాయి. చాలా మంది సడన్ కార్డియో హార్ట్ స్ట్రోక్లు గురవుతున్నారు. ఎక్కువగా ప్రపంచం ఎదుర్కొనేటటువంటి 3 సమస్యల్లో మొదటిది డయాబెటిక్ అయితే, 2 ఒబెసిటీ, 3వది కార్డియో ప్రాబ్లమ్స్. ఎక్కువ చనిపోయే వాళ్ళలో ఈ 3 సమస్యల వల్ల ఎక్కువ చనిపోతున్నారు. సో కార్డియో అసలు మీకు గుండె డాక్టర్ తో అవసరం లేకుండా పనిచేస్తుంది కార్డియో కేర్ మనకి. ఈవెన్ మీకు స్టంట్ చెప్పారా, బైపాస్ చెప్పారా, ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా కార్డియో కేర్, సెల్ న్యూట్రిషన్, ఫస్ట్ చెప్పిన సెల్ న్యూట్రిషన్, డైలీ ఒక సెల్ న్యూట్రిషన్ నైట్, కార్డియో కేర్ 25 ml ఉదయం, 25 ml సాయంత్రం ఆహారం తర్వాత తీసుకోండి. లేదా 3 పూటలైనా తీసుకోవచ్చు. చక్కగా 3 పూటల ఆహారం తీసుకున్నాక 25 ml తీసుకోవచ్చు. ఎంతలో వాల్స్ బ్లాక్ అయినా కూడా క్లియర్ అయిపోద్ది. చాలా మంది జరిగింది అలా. స్టంట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, బైపాస్ క్యాన్సిల్ అయినాయి, యాంజియోగ్రామ్ కూడా అవసరం లేదని చెప్పినవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇమీడియట్ గా అడ్మిట్ అవ్వండి అన్న కేసులో కూడా ఒక వారం కార్డియో కేర్, సెల్ న్యూట్రిషన్ వాడి వెళ్ళిన తర్వాత యాంజియోగ్రామ్ కూడా అవసరం లేదని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. సో కార్డియో కేర్ చాలా మంచిది. మీకు ఎప్పుడు కూడా మీకు కార్డియో కేర్ గురించి చెప్పినప్పుడు చెప్తుంటాను. సడన్ ఎప్పుడు గుండె పోటు చనిపోరండి. 2-3 సంవత్సరాల నుంచి అది ఇండికేషన్ ఇస్తుంటది. మీకు వచ్చే అంటే మీరు విపరీతంగా పని చేసినప్పుడు, అలిసిపోయినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, ఆవేశపడినప్పుడు, మీ గుండె చప్పుడు మీకు వినపడటం, రొప్పు రావటం, ఆయాసం రావటం, ఇవన్నీ కూడా ఇండికేషన్స్. త్వరలో ఆ కార్డియాక్ అరెస్ట్ రాబోతుంది 1 సంవత్సరంలో, 2 సంవత్సరాలు, ఇవన్నీ కూడా అది. సో అవన్నీ రాకముందే ఆ వాల్స్ అన్ని క్లియర్ చేసుకోండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే క్లియర్ చేసుకోండి. చక్కగా ఇది రేటు కూడా పెద్ద ఏం కాదు. నేను వ్యాపారం కోసం చెప్పట్లేదు. మీరు ఒక కుటుంబ యజమాన్ని కాపాడితే ఆ కుటుంబాన్ని కాపాడినట్టు. చక్కగా ముందు ఆరోగ్యాన్ని పంచండి. ఆదాయం అదే వస్తుంది, వ్యాపారం అదే వస్తుంది. సో చక్కగా ప్రొడక్ట్ కూడా 1/2 లీటర్ వచ్చి 500, డిపి 400, టీవీ 4 చక్కగా బాగా పనిచేస్తుంది ఇది. అలాగే లివర్ కేర్ మీకు టెస్టిమోనియల్స్ కూడా మన యూట్యూబ్ లో ఉన్నాయి. ఒక 3 నెలల నుంచి మంచినీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా, ఇంకా 4 రోజులు చనిపోతాడు అన్న పేషెంట్ కూడా లివర్ కేర్ వాడి బతికారు. బట్ ఫ్యాటీ లివర్ కావచ్చు, జాండీస్ కావచ్చు, డ్రింక్ ఎక్కువ చేసి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు కావచ్చు, చక్కగా లివర్ కేర్ ఇవ్వండి. బాగా పనిచేస్తున్నాయి. ఒక 10 రోజులకే 3 నెలల నుంచి మంచిలు కూడా తీసుకుని 10 రోజులకి ఆహారం తీసుకోవడం మొదలు పెట్టారు. 4 బాటిల్ అయిపోయేటప్పటికి, 6 బాటిల్ అయిపోయేటప్పటికి ఒక యాక్టివ్ వదులుకుంటే ఆఫీస్కి వచ్చి లివర్ కేర్ తీసుకెళ్లేటటువంటి పరిస్థితిలో వచ్చారు. చాలా మంచి ప్రొడక్ట్. ఒక చనిపోయే మనిషిని కాపాడారంటే ఆ కుటుంబం మొత్తానికి ఒక ఆధారు కాపాడినట్టే మీరు. సో అటువంటి లివర్ కేర్ చక్కగా బాగా పనిచేస్తుంది. సో ఇది కూడా ఎంఆర్పి మీకు 600 ఎంఆర్పి, 1/2 లీటర్, 400 డిపి, 4 ఒక 10 బాటిల్ వాడేటప్పటికి ఎంతలో లివర్ ప్రాబ్లం అని క్లియర్ అయిపోద్ది. మీకు లివర్ కి దాదాపు ఫార్మాలో పెద్ద సొల్యూషన్ ఉండదు. ఆ లివ్ 52 ఎక్కువ ఇస్తారు, జాండీస్ కి ఇచ్చినా ఏది ఇచ్చినా. లివర్ కేర్ కి పెద్ద సొల్యూషన్ ఉండదు అనమాట. సో ఈవెన్ లివర్ క్యాన్సర్ ఉన్నా సరే మీరు సెల్ న్యూట్రిషన్ కాంబినేషన్ లివర్ కేర్ ఇవ్వండి. బాగా పనిచేస్తుంది, చక్కగా బాగా పనిచేస్తుంది. అలాగే స్పిర్లునా చాలా మంచిది. స్కిన్ ఎవరికైతే స్కిన్ డిసీజెస్ ఉన్నాయో, చర్మ వ్యాధులు ఉన్నాయో, గజ్జి, దురద, తామర మళ్ళీ రావటం, లేదంటే కనుక సోరియాసిస్ ఎక్కువ ఉండటం, అలాంటి వాళ్ళకి మీరు మన ఎలర్జీ సిరప్ తో కూడా స్పిర్లునా ఇస్తే బాగా పనిచేస్తుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేసి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి డే అంతా యాక్టివ్గా ఉండడానికి బాగా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన వ్యాధులకి స్పిర్లునా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మీకు ఇది 90 టాబ్లెట్స్ ఉంటాయి. 1250 ఎంఆర్పి, 1000 రూపాయలు డిపి, 10 పివి వస్తుంది అనమాట. అలాగే మల్టీవిటమిన్ సిరప్ ఒక రోజుకి కావాల్సిన విటమిన్స్ అన్ని ఒక 30 ml ఇవ్వటం జరిగింది. ఒక బలం మందు లాగా వాడుకోవచ్చు. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్ ప్రొడక్ట్ అనమాట. ఇది 1/2 లీటర్ వచ్చేసరికి 600 ఎంఆర్పి, 400 డిపి, 4 పివి ఉంటుంది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అనమాట. మనం దగ్గర 5-6 వేల బాటిల్ అమ్మేసాం.
అలాగే డయాబెటిక్ ఫ్రీ జ్యూస్ ఇది వాడటం వల్ల డయాబెటిక్ కంట్రోల్లో ఉండటంతో పాటు అరికాళ్ళ మంటలకి ఎస్పెషల్లీ బాగా పనిచేస్తుంది. అరికాళ్ళ మంటలు ఉన్న వాళ్ళకి ఒక 5-10 నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇది 1/2 లీటర్ 500 ఎంఆర్పి 400 డిపి 4 పివి అనమాట. అలాగే ఫైల్స్ క్యూర్ వచ్చేసరికి ఫైల్ సర్జరీ చాలా మందికి క్యాన్సిల్ అయింది ఈ ప్రొడక్ట్ వాడి. ఫైల్స్, ఫిస్టులా, ఫేజరు మూడింటిని రిమూవ్ చేస్తుంది, క్యూర్ చేస్తుంది. అలాగే గడ్డలు ఉన్న కరిగిపోవటం అంటే ఊడిపోవటం, తర్వాత రక్తం కారేది ఉన్నా సరే క్లియర్ అవటం జరుగుతుంది. ఒక 2-3 బాటిల్కే ఎంతలో పెద్ద సివియర్ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ అవటం జరిగింది. ఒక బాటిల్కే చాలా మందికి రిలీఫ్ రావడం జరిగింది. అలాగే ఒక 3-4 బాటిల్ వాడి ఆపొద్దు. ఒక 7-8 బాటిల్ వాడండి. రూట్ కాజ్ సహా సొల్యూట్ అవ్వాలది, లేదా మళ్ళీ రిపీట్ అవుతా ఉంటాయి. ఇది 1/2 లీటర్ వచ్చి 450 ఎంఆర్పి 400 డిపి 4 పివి. ఇది కిడ్నీ స్టోన్ రిమూవర్ సిరప్. 9 mm స్టోన్ వరకు కూడా మీకు 11వ రోజుకి బయటకు రావడం జరిగింది, లేదా 2వ బాటిల్కి లేదా 3వ బాటిల్కే స్టోన్స్ అన్ని రిమూవ్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి అయితే 10 రోజులకే ఆ 3 mm స్టోన్ కూడా నిన్న టెస్ట్ మనీలు చెప్పారు ఆఫీస్కి వచ్చిన వాళ్ళు. 3 mm స్టోన్ కి గట్టిగా 10 రోజులు కూడా దాకముందు వెళ్ళిపోయిందని. సో 9 mm స్టోన్ వరకు సర్జరీ వెళ్లకుండా ఆ స్టోన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతే మన సిరప్ వాడితే కనుక చక్కగా బాగా పనిచేస్తుంది. ఇది 1/2 లీటర్ వచ్చి 500 ఎంఆర్పి 400 డిపి 4 పివి. అలాగే ఐరన్ చక్కగా ఇప్పుడు లేడీస్ లో ఏమవుతుందంటే నెలవారీ మీకు బ్లడ్ బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ సఫిషియంట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కావాల్సినంత బ్లడ్ తిరిగి జనరేట్ అవ్వట్లేదు. అలా అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఎనిమియా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మాటికి చిరాకు పట్టడం, ఆందోళనలు పట్టడం, సరిగా నిద్రపోకపోవటం, ఆకలి సరిగా అవ్వకపోవటం, సో ఎక్కువగా ఒకే విషయాన్ని 100 సార్లు ఆలోచించడం, ప్యానిక్ కావటం, ఇవన్నీ కూడా ఎనిమియా ప్రాబ్లమ్స్. యాక్చువల్ గా దీన్ని చూసి చాలా మంది ఏమనుకుంటారు సైకలాజికల్ ప్రాబ్లమ్స్, లేదంటే కనుక ఏదైనా గాలి పెట్టింది ఇలా అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాకు వస్తుంటారు కాబట్టి రెగ్యులర్ గా ఆఫీస్కి చెప్తున్నా. బట్ ఐరన్ సిరప్ వాడిన తర్వాత ఒక 2-3 బాటిల్ వాడిన తర్వాత బ్లడ్ అంతా నార్మల్ అయిన తర్వాత మనిషి నార్మల్ అవటం చూసి ఇది బ్లడ్ ప్రాబ్లమా అని చెప్పి అప్పుడు తెలుసుకుంటా ఉంటారు. యాక్చువల్ గా సైకలాజికల్ ప్రాబ్లం అని అనిపించడానికి కారణం ఏంటంటే మనకు బ్రెయిన్ నిండా బ్లడ్ ఉండాలి. ఆ సరిపోయినంత బ్లడ్ లేనప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయనప్పుడు అలాగే ఉంటారు, మరి సైకలాజికల్ వీక్ గానే ఉంటారు. సో అందువల్ల బ్లడ్ అనేది సఫిషియెంట్ ఎప్పుడు ఉండాలన్నమాట. ఎస్పెషల్ విమెన్స్ కి సఫిషియెంట్ ఉండాలి. సో బ్లడ్ బాగా పడటానికి ఐరన్ ప్లస్ వాడుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక 5 బాటిల్ వాడేటప్పటికే 6-9 కిలో వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది 1/2 లీటర్ 600 400 డిపి మీకు పివిహెచ్ 4 అనమాట. అలాగే కాఫ్ సిరప్ జలుబు, దగ్గు, జ్వరం మూడింటికి పనిచేస్తుంది. జలుబు వస్తే దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది. సో మూడింటికి పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు వారాల తరబడి 15 రోజుల తరబడి తగ్గని దగ్గు అయినా సరే, కొంతమంది దగ్గు వస్తే 20 రోజుల్లో పోదు, కొంతమంది జలుబు వస్తే 20 రోజుల్లో పోదు. సో అట్లాంటిదైనా సరే 2 రోజులకే తగ్గిపోవడం విషయం. అంత అద్భుతమైన సిరప్ మంది, మంచి సిరప్, కాఫ్ సిరప్. ఇది వచ్చేసరికి మీకు 200 ml 250 రూపాయలు ఎంఆర్పి 200 డిపి 2 పివి అనమాట. తక్కువ రేటే మనకి అన్ని. అలాగే యూటీఐ సిరప్ కొంతమందికి ఇది దేవుళ్ళ చూస్తారు ఈ సిరప్ ని. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనమాట. అది ఉన్న వాళ్ళకి తెలిసింది. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ దాదాపు సగం మందికి ఉంటుందండి, ఉందని తెలియదు అంతే. యూరిన్ ఫ్లోగా పోయకపోవటం, ముక్కి పోయటం, లేదంటే కనుక వచ్చేటప్పుడు నొప్పి పుట్టడం, లేదంటే కనుక అక్కడ మంట రావటం, అలాగ ఉంటుంది అనమాట యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ అన్ని. అలాగే ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ గ్యాస్ నడిచిన యూరిన్ ట్రాక్ డ్యామేజ్ అయ్యి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటది. ఫార్మాలో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక పాదు కంటిన్యూగా అవుతూనే ఉంటుంది అని చెప్తుంటారు. కానీ అంతలో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నదైనా సరే, సో ఎవరికి చెప్పుకోలేని సమస్య ఉన్నా సరే మన 2-3 సిరప్పులకి తగ్గటం చూసాము. అలాగే యూరిన్ స్మెల్ రావటం, నొరగ రావటం, అవి కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. అవన్నీ కూడా పోవటం జరిగింది. పెద్ద రేట్ ఏం కాదు. ఇది 200 ml 250 రూపాయలు ఎంఆర్పి 200 డిపి. సో అలా చక్కగా మీరు అది అందరికి ఇవ్వచ్చు. మన డాక్టర్ తులసి గారు అయితే నాకు తెలిసి ఈ 7 నెలల్లో ఒక 500 సిరప్లు అమ్మి ఉంటారు. అంత అద్భుతంగా తీసుకెళ్తే వాళ్ళు 1-2 తీసుకెళ్ళరు, ఒక 50 ఒక 100 అలా తీసుకెళ్తుంటారు యూరిన్ ట్రాక్ సిరప్స్. అలాగే అలర్జీ సిరప్స్ గజ్జి, తురద, తామర బాగా పనిచేస్తుంది. అలాగే మీరు
స్పిరులినా కాంబినేషన్లో ఇచ్చి చూడండి, బాగా పనిచేస్తుంది. అలాగే ఇంటర్నల్ ఎలర్జీ, ఎక్స్టర్నల్ ఎలర్జీ రెండింటికి పనిచేస్తుంది. అంటే మీకు ఇంటర్నల్ అంటే డస్ట్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, వాటికి కూడా పనిచేస్తుంది. ఎక్స్టర్నల్ వచ్చి గజ్జి, దురద, తామర ఇలాంటి ఇచ్చింగ్స్, ఇన్ఫెక్షన్స్ అన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది. రెడ్నెస్ అన్నిటికి మీ స్పిరులినా కాంబినేషన్ లో ఇవ్వండి, బాగా పనిచేస్తుంది. అలాగే నీమ్ సోప్ మంది, ఆ నీమ్ సోప్ మెడికేటెడ్ సోప్ మంది, ఆ సోపు ఇది స్పిరులినా ఇస్తే ఎంతలా ఎలర్జీ అనే పోతుంది అనమాట. అలాగే ఇది ఎంఆర్పి ₹250, 200 డిపి, 2 పివి అనమాట. ఒక్క నిమిషం అండి, వాటర్ తీసుకుంటాను. అలాగే మీకు థైరాయిడ్ సిరప్ వచ్చేసరికి మీకు ఆ ఎంత మంచి ప్రొడక్ట్ అంటే, సాధారణంగా మనకి థైరాక్సిన్ హార్మోన్ అనేది సరిగా రిలీజ్ అవ్వకపోతే హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ వస్తూ ఉంటది. ఏం తినకపోయినా విపరీతంగా లావు అవుతారు, ఎంత తిన్నా కూడా విపరీతంగా సన్నబడుతుంటారు. అసలు సన్నబడే వాళ్ళు ఏం తినబుద్ధి కాదు, వాళ్ళకి తినకుండా ఉంటారు. సో ఇదంతా హార్మోన్ ఇంబ్యాలెన్స్. మన థైరాయిడ్ కేర్ వాడటం వల్ల థైరాక్సిన్ హార్మోన్ తిరిగి మళ్ళీ న్యాచురల్ గా రిలీజ్ అవటం సపోర్ట్ చేస్తుంది. సో ఒక 50 mg టాబ్లెట్ వాడేవాళ్ళు 3 సిరప్లు అయ్యేటప్పటికి 25 mgకి వచ్చారు. చాలా బాగుంటది. అలాగే థైరాయిడ్ లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఏం తినకపోయినా లావ్ అయ్యేవాళ్ళు లావ్ అవుతుంటారు. అంటే థైరాయిడ్ లో లావ్ అయ్యే థైరాయిడ్ వచ్చినప్పుడు మీకు ఏం తినకపోయినా సరే ఎలా అవుతూనే ఉంటారు. కానీ తిరిగి అది రెగ్యులేట్ చేసి నార్మల్ చేస్తే మీరు ఏం చేయకపోయినా సన్నబడిపోతుంటారు, అంటే లావు తగ్గిపోతుంటారు. చాలా చక్కగా అలాంటి మార్పులు కూడా మన థైరాయిడ్ సిరప్ జరిగింది, చాలా బాగుంటది. ఇది 1/2 లీటర్ వచ్చి 600 ఎంఆర్పి, 500 డిపి, పివి 5 అనమాట. ఇది కాల్షియం సిరప్ మనకు రాబోతుంది. అంటే మీకు కాల్షియం ఇప్పుడు మన ఆర్థో హీరో టాబ్లెట్స్ తీసుకోలేని వాళ్ళకి చక్కగా ఈ కాల్షియం, డి విటమిన్, మెగ్నీషియం, జింక్ తో కూడా కలిపి సిరప్ రూపంలో వస్తుంది అనమాట చక్కగా. ఇది 1/2 లీటర్ 600 ఎంఆర్పి, 400 పివి, 400 డిపి, 4 పివి అనమాట. కోయిన్జిన్ క్యూటెన్ చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్. గుండెకి 60లో కూడా గుండెని 20 లాగా ఉంచుది. అంటే ఏంటంటే, ఒక 20 సంవత్సరాల వయసులో మీరు కానిస్టేబుల్ పోటీకి వెళ్తే 20 కిలోమీటర్ల పరుగు పందాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేస్తారు. అదే 60 సంవత్సరాల వయసులో కిలోమీటర్ నడవమన్నా 20 నిమిషాలు చేస్తారు. సో 60లో 20 లాగా ఉంచగల మంచి ఇంగ్రీడియంట్ కోయిన్జిన్ క్యూటెన్, చక్కగా బాగా పనిచేస్తుంది. సో దీనికి మళ్ళీ కాంబినేషన్ కుర్క్యుమిన్ కూడా ఇస్తున్నాం, చక్కగా మంచి యాంటీబయాటిక్. అలాగే మనకు పెపరిన్, మిరియాలు కూడా ఇస్తున్నాం కలిపి. సో చక్కగా బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే, ఇది గుండెకి పనిచేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ 3 కూడా గుండె బాగా పనిచేస్తుంది, చక్కగా బాగుంటది. గుండె ఫంక్షనింగ్ కి, పంపింగ్ బాగా పనిచేస్తుంది. ఇది వచ్చి 100 టాబ్లెట్లు మీకు ఒక బాక్స్ లో వస్తాయి. ఒక షీటు 10 టాబ్లెట్ చొప్పున 10 షీట్లు ఒక దాంట్లో వస్తాయి. ఇది షీట్స్ రూపంలో వస్తుంది మీకు. ఇది వచ్చరికి ఎంఆర్పి 2000, డిపి 1500, పివి 1500 వస్తే కనుక చక్కగా ప్రతి ఒక్కరికి సప్లై చేయండి, తెలియజేయండి, బాగా పనిచేస్తుంది. అలాగే మెమరీ సపోర్ట్, ఇప్పుడు అల్జీమర్స్ అంటే మతిమరుపు సమస్యలు, లేదా చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఐక్యూ లెవెల్స్ చదివింది బాగా గుర్తుంటానికి, ఇట్లాంటి మెమరీ సపోర్ట్ బాగా పనిచేస్తుంది. ఇది 1/2 లీటర్ వచ్చరికి 600 ఎంఆర్పి, 400 డిపి, 4 పివి అనమాట. అలాగే సోప్స్, శాండిల్వుడ్ సోపు చక్కగా ఇప్పుడు మన సంతూర్ యాడ్లు వస్తుంటాయి కదా, అలాగే చక్కగా నిత్య యవనంగా ఉండటానికి శాండిల్వుడ్ సోప్ బాగుంటుంది. ఇది వచ్చరికి 3 సబ్బులు ఉంటాయి ఒక్కో దాంట్లో. ఒక్కో సబ్బు 75 గ్రాములు. మన సబ్బులన్నీ కూడా గ్రేడ్ 1 సోప్స్ అనమాట. అంటే 76 TFM ఉంటాయి. అంటే చర్మ రంధ్రాల్లో ఉన్న మురికిని కూడా తీసేసి స్నానం చేసిన ఫీలింగ్ ఇస్తుంది. అలాగే మీకు కొంచెం ఎక్కువ అంటే 12 hours అలాగా మీకు తాజాగా శరీరాన్ని బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంచుతుంది అనమాట. ఇది వచ్చరికి 3 సోప్స్ వచ్చి 170 రూపీస్ ఎంఆర్పి, 150 రూపీస్ డిపి, 1.5 పివి ఉంటుంది అనమాట. అలాగే సేఫ్టీ ప్యాడ్స్, ఉమెన్స్ కూడా సేఫ్టీ ప్యాడ్స్, మన మెడికేటెడ్ సేఫ్టీ ప్యాడ్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి ఒక 9 వస్తాయి ప్యాక్స్ లో. అంటే ఇచ్చింగ్ అవి కూడా రాకుండా, దురదలు అవి రాకుండా మెడికేటెడ్ బాగా పనిచేస్తుంది. 450 ఎంఆర్పి, 200 డిపి, 2 పివి అనమాట. అలాగే బ్రష్ కూడా బాక్స్ ప్యాకింగ్ లో ఉంది మన దగ్గర, చక్కగా జర్నీస్ కూడా. బాక్స్ ప్యాకింగ్ లేనిది అయితే కనుక ఎంఆర్పి 99, డిపి 50, పివి 0.5. ఇది వచ్చరికి మీకు బ్యాంబూ ట్రీ నుంచి వేస్తారు, న్యాచురల్ అనమాట, ప్లాస్టిక్ వాటర్. ట్రిపుల్ గార్డ్ మంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్. రూట్ వ్యవస్థ బాగా చేసుకోవటానికి, మొక్క ఎదిగేటప్పుడు పిల్ల కొమ్మలు బాగా వేసుకోవటానికి, పూత ఎక్కువ రావటానికి, పూత కింద రాలకుండా ఉండటానికి, పూత బాగా కాయ కట్టడానికి, కాయ సైజు రావడానికి, టేస్ట్ రావడానికి
గా పనిచేస్తుంది. మీరు భూమిలో వేసుకోవడానికి విత్తనం దశలో వాడుకోవచ్చు. అలాగే పైన స్ప్రేకి 20 రోజులు, 40 రోజులు, 60 రోజుల దశలో వాడుకోవచ్చు. బాగా పనిచేస్తుంది. భూమిలో చల్లుకోవడానికి అయితే 1/2 లీటర్ ఎకరానికి, అలాగే మీకు పైన చల్లుకోవడానికి స్ప్రేకి అయితే గనక లీటర్ నీటికి 2.5 ml కలిపి వాటర్ లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇది లీటర్ వచ్చి ఎంఆర్పి 1500, డిపి 1000 రూపాయలు, పివి 10 అన్నమాట. అలాగే మిల్క్ బూస్టర్ చక్కగా మంచి వెటనరీ ప్రొడక్ట్, మంచి రిజల్ట్. ఇందులో కూడా కాల్షియము, మెగ్నీషియము, డి విటమిన్, ఒమేగా ఇవన్నీ ఉండటం వల్ల ఆడ జంతువులకే కాదు మగ జంతువులకు కూడా ఇవ్వచ్చు. అంటే మీకు ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఎద్దులు, దున్నపోతులు, గొర్రెలు వాటికి కూడా ఇవ్వచ్చు. ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యకరంగా ఉంటాయి, చీడపీడలకి గురిగావు, సీజనల్ డిసీజెస్ రాకుండా ఉంటాయి, అలాగే వచ్చిన తొందరగా తగ్గుతూ ఉంటాయి. అలాగే ఆడవాటికి అంటే ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలకు కానీ ఇస్తే పాలులో వెన్న శాతం బాగా పెరుగుతుంది అనమాట. చక్కగా బాగుంటుంది. పాలలో వెన్న శాతం ఉంటే కదా వాటికి మనకు రేట్ ఎక్కువ వచ్చేది. అలాగా అలాగే ఫేస్ వాష్ చక్కగా మనకి మంచి తాజాగా ఉంటది అనమాట. ఫేస్ కనుక ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇది లెమన్ హనీ కాంబినేషన్ లో ఇస్తారు. ఇది వచ్చరికి ప్యాకింగ్ 200 ml వస్తుంది. ఎంఆర్పి 500, డిపి 350, పివి 3.5 ఉందన్నమాట. అలాగే వసాక అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఇది. లంగ్స్ బాగా పనిచేస్తుంది. అంటే మీ పీవీలు అన్ని కూడా 100కు ఒక పీవీ వచ్చే అన్ని ఆర్డర్లు వచ్చింది అనమాట. సో పీవీలు కొంచెం మీకు చూసుకోవడానికి కొంచెం తక్కువ ఉండి అడుగున లాస్ట్ లో పెట్టడం జరిగింది. మీకు సేల్ చేసుకోవడానికి, ఆర్డర్లు పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి పీడిఎఫ్ మేకింగ్ అలా చేయడం జరిగింది. వసాక వచ్చేసరికి మీకు ఊపిరితిత్తులకి చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. అంతలో అన్ని సంవత్సరాల నుంచి ఉన్న నిమ్మైనా, ఆస్తమా అయినా, అలాగే ఊపిరి ఆడకపోవటం, ఒక ముక్కుతోనే గాలి పీల్చుకోవటం, లేదంటే కనుక ముక్కు, చెవి, గొంతు ఇన్ఫెక్షన్స్ రావటం, గొంతులో గరగరలాడటం కానీ, అలాగే బ్రాంక్లైటిస్, ఆస్తమా కానీ, స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, స్మోకింగ్ చేసి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిన వాళ్ళు, లేదంటే స్మోకింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, అంటే దాన్ని ఏమంటారంటే యాక్టివ్ స్మోకర్స్, నాన్ యాక్టివ్ స్మోకర్స్ అంటారు, పాసివ్ స్మోకర్స్ అంటారు. సో వాళ్ళకు కూడా ఊపిరితిత్తులు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఊపిరితిత్తులని తిరిగి నార్మల్ అవడానికి బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులో నీరు చేరే వాళ్ళు కానీ, ఊపిరితిత్తులు క్యాన్సర్ వాళ్ళు అయితే కనుక దీంతో పాటు సెల్ న్యూట్రిషన్ కలిపి వాడుకోండి. డైలీ ఒక సెల్ న్యూట్రిషన్ వస్తాక ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వాడుకోండి. బాగా పనిచేస్తుంది. ఈ 90 టాబ్లెట్లు మీకు 1500 ఎంఆర్పి, 1200 డిపి, 8.5 పివి అనమాట. కానీ అద్భుతమైన ప్రొడక్ట్ అనమాట వస్తాక ఊపిరితిత్తుల సమస్యలకి. ఓస్విల్లా కుర్కుమిన్ ఒక 50 మందికి నా మోకాళ్ళ సర్జరీ క్యాన్సిల్ అయిందని చెప్పారు 7 నెలల్లో ఆఫీస్కి వచ్చేవాళ్ళు. అంటే అంతలో ఇది వచ్చరికి ఏంటంటే బోస్విల్లా సెరెట్ అనేది హిమాలయాల్లో, ఇప్పుడు హిమాలయాలు ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు సముద్రం ఉండేది. ఆ సముద్రం ఉన్నప్పుడు సముద్ర గర్భంలో ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కొండల్ని ఇప్పుడు రాళ్ళుగా ఉండిపోయినాయి హిమాలయాల్లో. సో వాటిని బోస్విల్లా సెరైట్ అంటారు. దాని నుంచి తయారు చేస్తారు. మీకు ఎక్కడైనా సరే 2 ఎముకలు కలిసే చోట జాయింట్ మధ్యలో గుజ్జు ఉండాలి, కార్టిలేజ్ అంటారు. ఆ కార్టిలేజ్ ఏర్పడటానికి బాగా పనిచేస్తాయి. ఒక మోకాళ్ళు అనే కాదు, మోకాళ్ళు, తొంటి, వెన్నుపూస మధ్యలో ఉండేటటువంటి జెల్లు కానీ, అలాగే వేళ్లు కానీ, మోచేయి, మణికట్టు, భుజాలు, మెడచెవులు ఎముకలు, ఇలా ఎవ్రీథింగ్ ప్రతి జాయింట్స్ లో మడాలు కానీ గుజ్జు ఏర్పడటానికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళ సర్జరీ చెప్పినా సరే బోస్విల్లా ఆర్థో కాంబినేషన్ ఇస్తే ఆ సర్జరీస్ క్యాన్సిల్ అయినాయి. అలాగే ఇందులో కుర్కుమిన్ కాంబినేషన్ ఉండటం వల్ల ఆ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వాపులు కూడా ఉంటాయి. ఆ వాపులు కూడా క్లియర్ అవటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న నొప్పులే వారానికి 10 రోజులకి, 20 రోజులకే తగ్గటం చూసాం. కొంతమందికి నెల రోజులు తగ్గినాయి. సో ఎక్కువ కాలం నుంచి ఉన్న వాళ్ళకి నెల రోజులు తగ్గినాయి. చాలా బాగా పనిచేస్తుంది. మంచి రిలీఫ్ ఉంటుంది. మంచి ప్రొడక్ట్. ఇది వచ్చి ఎంఆర్పి 2500, డిపి 1800, పివి 14, 90 క్యాపిల్స్ ఉంటాయి అన్నమాట. అలాగే వైట్ బ్యూటీ సోపు. వైట్ బ్యూటీ అనగానే తెల్లగేం రారు, కానీ తాజాగా నిత్యవనంగా చర్మం ఒరిజినల్ కలర్ బయటకు వస్తుంది. చక్కగా బాగుంటది. చర్మం మీద ఉన్నటువంటి జిడ్డు అంతా వెళ్ళిపోద్ది అనమాట. అలాగే ఇది వచ్చరికి 3 ఉంటాయి సబ్బులు, 75 గ్రాములు, 3 సోప్స్ కలిపి మీకు ప్యాకింగ్ వస్తుంది. ఇది 200 ఎంఆర్పి, 170 డిపి, 1 పివి వస్తుంది. అలాగే నీమ్ సోప్స్ చాలా అద్భుతమైన మెడికేటెడ్ సోప్స్ అనమాట. సో గజ్జి, దురద, తామర ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా బాగా కాపాడుతుంది. ఒకసారి ఈ సబ్బులు వాడైతే వేరే సబ్బుతో స్నానం చేయలేరు, ఇంత బాగుంటది. ఇందులో వేప, తులసి, అలోవెరా కాంబినేషన్ తో ఉంటది. చక్కగా బాగుంటది. ఇందులో కూడా 3 సబ్బులు ఉంటాయి. ఒక్కొక్క సబ్బు వచ్చేసరికి మీకు
100 గ్రాములు ఉంటుంది. సో అలాగా మీకు 3 సబ్స్ కలిపి మీకు 225 రూపాయలు ఎంఆర్పి, 200 డిపి, ఒక పీవీతో ఉంటుంది అనమాట. సో అలాగే మిక్స్డ్ ఫుడ్ బీటీ సోప్ అనమాట. బీటీ సోప్ వచ్చేసరికి మీకు ఆ, చక్కగా అన్ని రకాల పండ్లతో తయారు చేసింది. ఇది చాలా న్యాచురల్ ప్రొడక్ట్. మంచి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కానీ బీటీ ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక్క సబ్బే మీకు 3 సబ్బులు అలా ప్యాకింగ్ రావు. ఒక సబ్బు 200 రూపాయలు ఎంఆర్పి, డిపి వచ్చేసరికి 160 రూపాయలు ఒక పీవీ వస్తుంది అనమాట. అలాగే టూత్ పేస్ట్, కొన్ని వేల టూత్ పేస్ట్, 12-13 వేల పేస్ట్లు అమ్మాం మనం. చాలా మంచి రిజల్ట్. 20 హెర్బ్స్ తో ఉంటది. అంతలో పంటి నొప్పి అయినా, చిగుళ్ళు రక్తం గారటం అయినా, అలాగే బ్యాడ్ స్మెల్ వస్తుంది అయినా సరే నివారించడానికి, పళ్ళ మీద గారు పోవడానికి, స్మోకింగ్ చేసే వాళ్ళు, టీలు కాఫీలు ఎక్కువ తాగే వాళ్ళకి పళ్ళ మీద గారు వస్తుంది. ఆ గారు అంతా పోవడానికి బాగా పనిచేస్తుంది అనమాట. ఇది పేస్ట్ వచ్చి 180 రూపాయలు ఎంఆర్పి, 170 రూపాయలు డిపి, ఒక పీవీ అనమాట. అలాగే మనకి టూత్ బ్రష్ ప్యాకింగ్, బాక్స్ ప్యాకింగ్ వస్తుంది జర్నీ కంఫర్ట్ గా. అది కూడా బ్యాంబూ ట్రీ వుడెన్ తో వస్తుంది. ఇది వచ్చరికి ఒక బాక్స్ వచ్చి 250 రూపాయలు, ఒక డిపి వచ్చి 150, ఒక పీబీ అనమాట. సో ఇలా మనకు ఒక దగ్గర ఒక 40 ప్రొడక్ట్స్ కలిపి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ గురించి మీరు నేర్చుకోవాలని చెప్పేసి ఇలా ఆల్ ప్రొడక్ట్స్ కూడా చెప్పడం జరిగింది.